నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఎస్సీ వర్గీకరణ కోసం కొట్లాడుతున్న మాదిగలకు, ఇక ఎస్టీ వర్గీకరణకు పోరాడుతున్న ఆదివాసీలకు ఇది పండుగ లాంటి వార్త. బీసీలకు ఏబీసీడీ వర్గాలు ఉన్నట్లే ఎస్సీ ఎస్టీలకు కూడా ఏబీసీడీ అనే విభజన ఉండాలని వారు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఏబీసీడీ వర్గాల విభజన జరగాలని కొట్లాడుతున్నారు. చివరికి సుప్రీంకోర్టు వారి వినతిని మన్నించింది. రాష్ట్రాలు అనుకుంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చంటూ తేల్చేసింది. దీంతో దశాబ్దాల తరబడి పోరాటం నడుపుతున్న మందకృష్ణ లాంటి వారి జీవితం ధన్యమైంది. అయితే ఎస్సీ వర్గీకరణ కోసం జరిగే న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్రెడిట్ కొట్టేశారు. ఎస్సీల 3 దశాబ్దాల పోరాటానికి తెరపడింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో సంబరాలు అంబరాలంటాయి. అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పట్లో చాలా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధానమైనది. 1994వ సంవత్సరంలో మాదిగల హక్కుల కోసం ఎస్సీ కులాలను ఏబీసీడీ గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15% ఉన్న రిజర్వేషన్ కోటాను పెంచాలనే ఉద్దేశంతో మాదిగలను చైతన్యపరుస్తూ మందకృష్ణ మాదిగ ఉద్యమానికి ఊపిరిపోశారు. పాదయాత్ర చేస్తూ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశంలో మాదిగలకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందేనంటూ మాదిగలను చైతన్యపరిచారు. బీసీలో ఉన్న ఏబీసీడీ వర్గీకరణ మాదిరిగానే ఎస్సీ కులాలను కూడా ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించి అన్ని రకాలుగా నష్టపోతున్న మాదిగలకు న్యాయం చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆయన ఈ ఒక్క ఉద్యమంతోనే సరిపెట్టలేదు. 1972 నుంచి మొదలుకొని మారిన ప్రతి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మాదిగ జాతి నష్టపోతున్న తీరును స్పష్టంగా అర్థమయ్యేలా వివరించి ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై ముందడుగు వేయడానికి ప్రయత్నాలు చేసింది లేదు. దేశ జనాభాలో ఎక్కువ శాతం ఎస్సీ కులస్తులు ఉన్నారు. ఈ ఎస్సీల్లో కూడా అనేక తెగలున్నాయి. ఉదాహరణకు మాదిగల్ని మాలలు తక్కువగా చూస్తారు. కాగా ఎస్సీ జనాభాలో మాలల కన్నా మాదిగలు అధికంగా ఉండడంతో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో వీరికి అన్యాయం జరుగుతుందని అప్పట్లో కొందరు మేధావులు తెలుసుకున్నారు. మాదిగల జనాభా అధికంగా ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాత్రం వెనుకబడి ఉన్నారని అభిప్రాయపడ్డారు. 70% ఉన్న మాదిగ ఉపకులాలు 10% రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుంటే 30% ఉన్న మాలలకు 90% అందుతున్నాయనే అభిప్రాయం వారిలో ఎక్కువగా ఉండేది. అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పట్లో చాలా ఉద్యమాలు పుట్టుకొచ్చినా అందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధానమైనది. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది. అయితే మాల మహానాడు వర్గీకరణను వ్యతిరేకించింది. హైకోర్టులో న్యాయ పోరాటం చేసింది. హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో 2004లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో 5 సభ్యుల ధర్మాసనం విచారణ అనంతరం వర్గీకరణను వ్యతిరేకించింది. వివక్ష, వెనుకబడిన వాళ్లందరినీ ఒకే కేటగిరీలో ఉంచాలని ఆదేశాలిస్తూ హైకోర్టును తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు తన మద్దతు ప్రకటించడంతో పాటు ఆ ప్రక్రియకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని హైదరాబాద్ లో ప్రకటించి వెళ్లిన 12 రోజులకే ఇచ్చిన మాటను మోదీ అమల్లో పెట్టారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై కమిటీ ఏర్పాటుకు మోదీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేబినెట్ సెక్రటరీతో పాటు ఉన్నతాధికారులకు కూడా సూచనలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని నరేంద్ర మోదీ ఆదేశించారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగానూ రాజకీయ ఉద్యమాలుగానూ జరుగుతూనే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణ తప్పనిసరి అని ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది. ఎట్టకేలకు 30 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.